సిలువ ఖాళీగా ఉన్నది, శరీరము దింపబడి సమాధిలో ఉంచబడెను, రాయి దొర్లించబడెను, ముద్ర వేయబడెను, సైనికులు కాపలా కాస్తున్నారు. ఆ శుక్రవారపు చీకటి గడచిపోయెను, కానీ వెలుగు ఇంకా రాలేదు. ఈ శనివారము భూమి అంతా మౌనముగా ఉన్నది, ఆకాశము కన్నీళ్ళు ఆపుకొనుచున్నది. నిశ్శబ్దపు రాత్రి, నిశ్శబ్దపు రాత్రి, దేవుడు సమాధిలో నిద్రించుచున్నాడా? నిశ్శబ్దపు రాత్రి, నిశ్శబ్దపు రాత్రి, కానీ చీకటిలో కూడా ఆయన చేతులు పని చేయుచున్నవి. కనబడని చోట ఆయన యుద్ధము చేయుచున్నాడు, మరణపు తాళాలు విరుచుచున్నాడు. నిశ్శబ్దపు రాత్రి, ఓర్పుగా ఉండుము, తెల్లవారు జాము దగ్గరలో ఉన్నది. మరియ ఇంటిలో కూర్చొని ఉన్నది, కుమారుని ముఖము కళ్ళ ముందు కనబడుచున్నది. బేత్లెహేములో పట్టిన చిన్న చేతులు ఇవాళ మేకుల గాయాలతో సమాధిలో ఉన్నవి. షిమ్యోను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చెను, ఖడ్గము నీ హృదయమును చీల్చును అని. ఆ ఖడ్గము ఇప్పుడు లోతుగా గుచ్చుకొనెను, తల్లి హృదయము ముక్కలుగా విరిగెను. నిశ్శబ్దపు రాత్రి, నిశ్శబ్దపు రాత్రి, దేవుడు సమాధిలో నిద్రించుచున్నాడా? నిశ్శబ్దపు రాత్రి, నిశ్శబ్దపు రాత్రి, కానీ చీకటిలో కూడా ఆయన చేతులు పని చేయుచున్నవి. కనబడని చోట ఆయన యుద్ధము చేయుచున్నాడు, మరణపు తాళాలు విరుచుచున్నాడు. నిశ్శబ్దపు రాత్రి, ఓర్పుగా ఉండుము, తెల్లవారు జాము దగ్గరలో ఉన్నది. పేతురు మూలలో కూర్చొని ఏడ్చుచున్నాడు, ఆయనను ఎరుగను అని 3 సార్లు చెప్పిన మాటలు, కోడి కూసిన శబ్దము ఇంకా చెవులలో మారుమ్రోగుచున్నది. యేసు చూసిన చూపు హృదయమును కోస్తున్నది. యోహాను తలుపులు మూసుకొని భయముతో ఉన్నాడు, తోమా అనుమానాలలో మునిగిపోయాడు. శిష్యులందరూ చెదరిపోయారు,
గొర్రెలు పారిపోయెను. కానీ ఆగండి, వినండి, సమాధి లోపల ఏదో జరుగుచున్నది. కంటికి కనబడని యుద్ధ భూమిలో మరణముతో ప్రాణము పోరాడుచున్నది. పాతాళ ద్వారాలు వణుకుచున్నవి, సాతాను సింహాసనము కదులుచున్నది. చీకటి రాజ్యములో వెలుగు మెరుపు మెరిసెను, సంకెళ్ళు ఒక్కొక్కటిగా విరుగుచున్నవి. ఆదాము నుండి ఆ రోజు వరకు మరణములో బంధించబడిన ప్రతి ఆత్మ విమోచకుని రాకడ కొరకు ఎదురు చూసెను. ఆ రాకడ ఇప్పుడు సమాధిలో ఆరంభమయ్యెను. ఈ రోజు నీ జీవితములో కూడా శనివారము ఉండవచ్చు. ప్రార్థనలకు జవాబు రాని రోజులు, దేవుడు మౌనముగా ఉన్నాడని అనిపించే రాత్రులు, చీకటి ఎప్పటికీ తొలగదని భయము. కానీ నేను నీకు చెప్పుచున్నాను, దేవుని నిశ్శబ్దము దేవుని అనుపస్థితి కాదు. ఆయన కనబడని చోట పని చేయుచున్నాడు. నీ సమాధిలో కూడా పునరుత్థానమును సిద్ధము చేయుచున్నాడు.